హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి నిన్నటి లంచ్ తర్వాత వ్లాగ్ అండి. లంచ్ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి అయితే చేస్తున్నాను. మార్నింగ్ అత్త వాళ్ళు వచ్చింటే ఒక 5 వరకు మామిడికాయలు తీసుకొచ్చారు. ఇంకని చెప్పేసి కొద్దిగా క్వాంటిటీలో తురుము పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతులు వేసుకున్నా. మెంతులు 1 స్పూన్ కంటే కూడా తక్కువే వేసుకున్నాను, లేదంటే చేదు ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి మెంతులు మీరు ఇంకా తగ్గించి వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ప్యాన్లోకి అవి 2 వేసిన తర్వాత వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేశాను. తర్వాత అది వెంటనే తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టేశాను. ఎందుకంటే ఆ ప్యాన్ హీట్కి ఇంకా మాడిపోతుందని చెప్పేసి, ప్యాన్ మందంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి హీట్కి మాడిపోతుందని వెంటనే ఒక బౌల్లోకి తీసేసి ఇలా రోల్లో వేసుకొని మంచిగా మెదిపేసుకున్నాను. బాగా పౌడర్ చేసుకున్నా. మిక్సీ జార్లో వేసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఎందుకో రోల్లో వేసి మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. నేను ఈ పౌడరు ఎక్కువగా చేశానండి, అంటే స్టోర్ చేసుకుందాంలే అని చెప్పేసి. దాంట్లో మనం మొత్తం అంతా వేయము, జస్ట్ 1 స్పూన్ వేస్తాను అంతే. తర్వాత ఇక్కడ నేను బెంగళూరు మామిడికాయలు తీసుకున్నాను. ఈ పచ్చడికి మనం ఎక్కువ స్టోర్ చేసుకోము, ఒక 10 డేస్ 15 డేస్ అలా ఉంటుంది అంతే. కాబట్టి ఇది మనం ఏ మ్యాంగోస్తో అయినా చేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బెంగళూరు మామిడికాయలు తీసుకొని 2 మాత్రమే తీసుకున్నా. కొంచెం తక్కువగానే చేస్తున్నానండి, ఎక్కువగా ఏం లేదు. అయితే మామిడికాయల్ని మంచిగా తురుము పెట్టేసుకున్నా. బాగా తురుముకున్న మామిడికాయలని అయితే నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నా. తడి లేకుండా చూసుకోండి, తడి ఉంటే మనకి ఇంకా తొందరగా చెడిపోతుంది. తర్వాత ఇక్కడ నేను సగం వరకు వేసాను. 1 స్పూన్ వరకు ఆవాలు మెంతులు పిండి వేసాను. తర్వాత కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఉప్పు కారం, అందుకని చెప్పి ఒక 4 స్పూన్లు కారం వేసాను. ఉప్పు అయితే ఒక 3 స్పూన్లు వేసి జస్ట్ కొద్దిగా వరకు మనం పసుపు యాడ్ చేసుకున్నాను. ఉప్పు కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. తీసుకున్నది 2 మామిడికాయలే కదా, కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గానే సరిపోయింది. ఒకవేళ మీరు తక్కువ అయింది అనుకుంటే కలిపిన తర్వాత మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. 2 మామిడికాయలకి 3 స్పూన్లు సాల్ట్, 4 స్పూన్లు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ వచ్చేసి గానుగలో పట్టించిన శనక్కాయ నూనె అండి, ఇక్కడ మాకు దొరుకుతుంది. నేను ఆ శనక్కాయ నూనె అయితే తీసుకున్నాను. పచ్చళ్ళకి శనక్కాయ నూనె మంచి రుచి వస్తుంది. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, తాలింపు గింజలు అన్నీ వేసేసాను. తర్వాత ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసాను. తాలింపులోకి మనం తీసుకునే క్వాంటిటీ ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక 15 వరకు తెల్లగడ్డలు తీసుకున్నాను. తెల్లగడ్డలు దంచి మాత్రమే వేసుకోండి, అలానే వేస్తే ఖచ్చితంగా పేలుతాయి. తర్వాత గుప్పెడు ఎండుమిరపకాయలు వేసాను. వేసి ఆ తాలింపు ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే బాగా చల్లారిపోతుంది. అప్పుడు మాత్రమే మనం మామిడికాయ తురుములోకి వేసుకోవాలి. తాలింపు వేడిగా ఉంటే వేయకండి, తొందరగా చెడిపోతుంది. ఇది మామూలుగా అయితే ఒక 15 డేస్ అలా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం తినేస్తాం కాబట్టి ఒక 10 డేస్ కూడా ఉండవు. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ బాగా తింటాడు ఇలాంటి పచ్చళ్ళు. తాలింపు అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో.